హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. అయితే ఇప్పటికే లిక్కర్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. రైటిక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అడిగి తెలుసుకుందాం. సాయికరణ్ చెప్పండి, ఇప్పటికే లిక్కర్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. మనం చూస్తూనే ఉన్నాం, వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎటువంటి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? హరిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా మరోసారి ఈడీ అధికారులు హైదరాబాద్లో సోదాలు ప్రారంభించారు. ఈ తెల్లవారుజామున ఉదయం నుంచే పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అటు కవిత భర్త అనిల్ ఇంటితో పాటు కవిత బంధువు అయినటువంటి ఆడపడిచినటువంటి అఖిల ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది మాదాపూర్లో ఇక్కడ కవిత బంధువు అఖిల ఇల్లు అని చెప్తున్నారు. ఇక్కడ ఈడీ అధికారులు ఈ తెల్లవారుజామునే చేరుకున్నారు. ఈడీ అధికారులకు స్థానిక పోలీసులను కూడా సెక్యూరిటీని కల్పిస్తున్న పరిస్థితి. ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అఖిల అపార్ట్మెంట్లో ఈ తెల్లవారుజామున ఉదయం నుంచి కూడా పలు కీలక డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు అయితే లంచంగా వెళ్ళినట్టు ఉన్నటువంటి అభియోగాలపైన ఈ డబ్బులు ఇక్కడ నుంచి ఏ విధంగా తరలించారు, వివిధ కంపెనీల ద్వారా అక్కడికి 100 కోట్లు తరలించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి అవి తరలించడానికి కవిత తరపున ఉపయోగపడినటువంటి బంధువులు ఎవరో అనే దాని మీద ప్రకారమే ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కవిత ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉంది. 7 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఈరోజు ఆఖరి రోజు కవిత విచారణ కస్టడీలో కూడా. సో మరి ఇప్పటికే కవిత విచారణ తర్వాత జరుగుతున్నటువంటి సోదాలు కావడంతో ఇప్పటికే ఈ సోదాలకు కూడా ప్రాముఖ్యత సంతరించుకొని చెప్పొచ్చు. ఎందుకంటే కవిత కస్టడీ విచారణలో చెప్పినటువంటి విషయాలు కావచ్చు, అలాగే కవిత కాల్ డేటా ఆధారంగా కూడా, ఎందుకంటే ఆమె ఫోన్లు కూడా చాలా వరకు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అవన్నిటికి సంబంధించి వచ్చినటువంటి కాల్ డేటా ఆధారంగానే ప్రస్తుతం ఈ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులో కవిత భర్త అనిల్కు కూడా ఈడీ ఆఫీస్లో హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చేప్పటికీ కూడా ఆ రోజు నుంచి కవిత అయితే ఈడీ నోటీసులో కవిత భర్త స్పందించట్లేదు. సో మరోవైపు హైదరాబాద్లో మాత్రం కవిత భర్త అనిల్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. సో మరి ఈ ఈడీ సోదాల తర్వాత ఇంకేదైనా అరెస్టు జరగవచ్చా అనేటువంటిది కూడా ఇంకా సంచలనం రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత పూర్తిగా ఈ కేసు సంచలనంగా మారింది. సో కవిత ఈడీ అయితే 7 రోజులు విచారించిన తర్వాత జరుగుతున్నటువంటి సోదాల నేపథ్యంలో మరి ఈ రోజు ఏదైనా మళ్ళీ అరెస్టులు జరుగుతాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సాయి కిరణ్.